ఒక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఆడబిడ్డలంతా రోడ్డెక్కారు, కానీ ముఖ్యమంత్రికి మాత్రం కనికలు రావట్లేదు. పరదాలు కట్టుకొని తిరిగే పరిస్థితిలో ఉన్నాడు. నిన్న మొన్న మీరు చూస్తున్న మీ ఆవేదన, ఒకరైతే చనిపోయారు, ఒక అంగన్వాడీ ఒకరు చనిపోయారు. ఇప్పుడు కూడా చూస్తా ఉంటే ఒక దగ్గర సమస్యలు పడిపోయాయి, హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. ఇలాంటి చాలా జరుగుతున్నాయి. చాలా బాధ, ఆవేదన. దీన్ని ప్రభుత్వం యొక్క తీరుని గట్టిగా ఖండిస్తున్నా, మనస్ఫూర్తిగా దీన్ని సహకరిస్తున్నా. మీకు న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటానని మరొకసారి అందరికీ గమనిస్తూ, మీ కోరికలన్నీ నా మనసులో ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి. తప్పకుండా మన ప్రభుత్వ ఎలక్షన్ మేనిఫెస్టో పెడతాం, పెట్టి మీకు న్యాయం చేస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. మా వాళ్ళు పదే పదే మెసేజ్లు పెట్టి ఆన్సర్ పెట్టి మా సచివాలయం మా వాళ్ళు భయపెట్టి చాలా మంది భయపడిపోయి మేము భయపడి స్కూల్ తీసుకున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి సార్. ఇప్పుడు మేమందరూ సందులో ఉన్నాం, మాకు జీతాలు రావు. నలుగురు ఉన్నారు సార్, భయపడి ఉద్యోగం తీసేస్తానని చెప్పేసి ఇప్పుడున్న అధికారి సార్. ఆమె అసలు ఆయన వైఖరి ఎట్లుందంటే సార్, నేనే ఉద్యోగం ఇచ్చలేదు, నేనే జీతం వేసేది, ఏమన్నా చేస్తే మేము అన్నది జీతాలు కట్ చేస్తానంటే సార్. ప్రతి దానికి సార్ ఇద్దరు నర్మేట్ కూడా చేశారు సార్. ఆ విషయం మీ నుంచి కూడా వచ్చింది. ప్రతి దానికి బెదిరించలేదు సార్ ఇక్కడ అధికారి. మేము 20 రోజులు, 19వ రోజు సార్, 19 రోజులుగా కూర్చోండి. ఒక్క రోజు చేస్తారు అధికారి. ఏమన్నా ఏమైనా మాట్లాడితే బెదిరిస్తారు సార్. నేనే ఉద్యోగం ఇచ్చలేదు మీకు అని అందరినీ ప్రయత్నాలు గుర్తు చేస్తున్నారు సార్. ఒక సూపర్వైజర్, ఇప్పుడున్న టీడీపీ గారు సూపర్వైజర్ దిల్షాద్ అనేసి కొత్తగా వచ్చారు సార్. మా వాళ్ళకి ఆమె నుండి సార్ ఒక ఆమె పెట్టిన టార్చర్ కి నైట్ లో ఎఫ్ఆర్ఎస్ ఫామ్ కూడా పట్టింది సార్. ఇలాంటి సిచ్యువేషన్స్ జీపీ వచ్చి పడిపోవడాలు, చాలా సిచ్యువేషన్స్ ఆమె వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఇది చాలాసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. దయచేసి మీరైనా పరిశీలించి, ఇక్కడ లోకల్ గా చాలా సమస్యలు ఉన్నాయి, మా సమస్యలన్నీ మీరు పరిష్కారం చేస్తారని ఆశిస్తూ మీకు ఎన్నిక పత్రం ఇచ్చాం సార్. చాలా ఉన్నాయి, చాలా చోట్ల సార్. అసలు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినా, పీడీ గారి దృష్టికి తీసుకెళ్ళినా, డైరెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినా మా సమస్యలు పరిష్కరించట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఇప్పుడున్న అధికారి అసలు సార్ ఒక సీనియర్ అసిస్టెంట్, ఒక క్లర్క్ తప్పించి ఆఫీస్ లో 20 రోజులు ఎవరు ఉండట్లేదు సార్. 20 రోజులు ఇంతవరకు రాలేదు సార్. ప్రతి ఒక్కరిని ప్రజలకి గురి చేస్తుంది సార్. ఆమె భయపడుతుంది, నేనే ఉద్యోగం ఇచ్చాను, ఇదే మాట సార్. మీరు ఒకటేనమ్మా, అందరూ ఐకమత్యంగా ఉంటారు, ఏమీ చేయలేరు. ఒకవేళ సోకాస్ ఇచ్చినా, రిమూవ్ చేసినా అది తాత్కాలికం. మీరు ఏం భయపడక్కర్లేదు. మీ యూనిటీ ఉంటే మీకు అదే శ్రీరామ రక్ష. ఇలాంటి ఆఫీసర్లు ఒకరికి గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రభుత్వం ఏం చెప్తే చేయాలని చెప్పి మిమ్మల్ని బెదిరించాలనుకుంటున్నారు. ఈ బెదిరించి భయభ్రాంతులు చేసి తద్వారా మిమ్మల్ని అణిచివేయాలనుకుంటున్నారు. మీరు చేసేది న్యాయం. ప్రజాస్వామ్యంలో పోరాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మేము శాశ్వతం కాదు. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి. ప్రభుత్వాలు ప్రజలకు ఒక ట్రస్టీగా ఉండాలి. ఈరోజు మీరున్నారు, మీ సమస్యలు ఉన్నాయి. మీరు గొంతమ్మ కోరికలు కోరితే చెప్పి డిస్కస్ చేసి న్యాయపరమైన కోరికలు తీర్చవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. బాధ్యత మర్చిపోయి బెదిరిస్తానంటే కుదరదు. అందుకే చెప్తున్నా, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం నాకుంది. ఎప్పుడు కూడా నేను ఎవరిని బెదిరించను. అది మంచిది కూడా కాదు. కొంతవరకే బెదిరిస్తే జరుగుతుంది. తిరుగుబాటు చేసి వీళ్ళు పారిపోతారు. మీరందరూ అనుకుంటే ఒక ఆఫీసర్ ఒక లెక్క, ఏం లెక్క లేదు. ఆరుగురు గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వం చెప్తే అనవసరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. ఒకవేళ అలాంటి జరిగితే నేనున్నా, తప్పకుండా మీకు ఒకటే గుర్తుపెట్టుకుని 100 రోజులే. అది నా నియోజకవర్గం. ఇది మిమ్మల్ని ఎవరిని తీసేసినా మళ్ళీ రీఇన్స్టేట్ చేసే బాధ్యత కూడా నాది. ఏం భయపడక్కర్లా. మళ్ళా అవన్నీ కూడా డిసిప్లిన్ యాక్షన్స్ అన్ని కూడా తీయేస్తా. దాని గురించి బాధలే. ఎందుకంటే మీరు అన్యాయం చేసేది సహకరించాలి, అది వేరే విషయం. కానీ మీరు చేసేది న్యాయం అనేది నా ప్రగాఢ విశ్వాసం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మీరేం ఆదాయం పడక్కర్లేదు. మీరు గట్టిగా ఉండండి, నేను చూసుకుంటాను. నేనేం చేశానమ్మా, ధైర్యంగా ఉండు, ఏం కాదు. వచ్చారమ్మా, చెప్పండి, ధైర్యంగా ఉండడం ఏం కాదమ్మా, నేను చూసుకుంటాను. సరేమ్మా. నేను అన్ని న్యాయంగా మీకు ఏం చేయాలో మీతో మాట్లాడి నేను అన్ని పరిష్కారం చేస్తాను. నేను హామీ ఇస్తున్నా కదా. ఓకే అమ్మా. Bueno, bueno,
ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద విరబూసి తెలుగుదేశం చందాలే ఎగరేసి చంద్రన్నకు జై కొట్టను చూడు మన బీసీ
ఉంటే మీ ఉత్సాహం చూస్తా ఉంటే ఎన్నికలు వచ్చేసాయి, తొందరలోనే ఎన్నికలు జరిగిపోతున్నాయి. అదే సందర్భంలో ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, నెత్తిన పెట్టుకున్న కుంపటి ఎప్పుడు ఒలుచుకుందామని మీరందరూ చూస్తున్నారు. నేను నిన్న మొన్న ఈ రోజు మూడో రోజు 30 సంవత్సరాలుగా మీ దగ్గర తిరుగుతూనే ఉన్నా. నేను ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా. కానీ మీ ఉత్సాహం చూస్తా ఉంటే ఎప్పుడూ లేని ఉత్సాహం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత ఉంది. మీలో కూడా ఎక్కడికక్కడ కోపం. అదే మరిగా రాష్ట్రం నష్టపోయింది, కుప్పం కూడా నష్టపోయిందనే భావన మీ అందరిలో ఉంది. ఇంకో పక్క ఒక ప్రశాంతమైన కుప్పం నియోజకవర్గాన్ని ఈరోజు ఒక రౌడీల రాజ్యంగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే హెచ్చరిస్తున్న, చోట మోటా రౌడీలందరికీ రోజులు గంటలు లెక్క పెట్టుకోండి, 100 రోజులే. ఈ నియోజకవర్గంలో తోక తిప్పితే తోక కట్ చేస్తాను తప్ప ఎవరిని వదిలిపెట్టాను. ఇది తెలుగుదేశం పార్టీ గడ్డ. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి వేరే జెండా మోసిన పాపాన్ని ఎప్పుడు పోలేదు ఈ నియోజకవర్గంలో. ఇంకో పక్క నేను ఒకటే హామీ ఇస్తున్నా, నేను రాకమునుపు కుప్పం, వచ్చిన తర్వాత కుప్పం, ఒకసారి మీరే కంపేర్ చేసుకోండి. మళ్ళీ హామీ ఇస్తున్నా, రాబోయే 5 సంవత్సరాల్లో 35 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చేశానో అంత చేసి నా నిజాయితీ నిరూపిస్తా. ప్రతి ఒక్కరి ఆదాయం పెంచుతా. మా చిన్న పిల్లలను చూస్తున్నా, టీనేజ్ బాయ్స్ చూస్తున్నా, గర్ల్స్ చూస్తున్నా, యువతను చూస్తున్నా. చిన్న పిల్లలు తల్లిదండ్రుల భుజాల పైనకి చంద్రన్న నువ్వే మాకు అండ, నువ్వే మా భవిష్యత్తుని ఈ పిల్లలందరూ చెప్తున్నారంటే నా బాధ్యత పెరిగింది. ఒకటే హామీ ఇస్తున్నా, రాష్ట్రాన్ని కాపాడుకుందాం. మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని అభివృద్ధి చేసే బాధ్యత, మళ్ళీ ముందుకు తీసుకుపోయే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మొన్నే సూపర్ 6 ఇచ్చాం, భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ. చూశారు వాళ్ళని, ప్రతి ఒక్క కుర్రవాడిని పిల్లవాడిని ఆ పిల్లల కోసమే కాదు, ఇంకా పుట్టబోయే పిల్లల కోసం కూడా నేను కష్టపడుతున్నా. అయితే మనందరం ఒకే ఒక విషయం కుప్పంలో ఆలోచించుకోవాలి. కుప్పం నియోజకవర్గం ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేసే బాధ్యత నాది. కుప్పం టౌన్ ఒకటే హామీ ఇస్తున్నా, ఈ కుప్పం టౌన్ ని మొత్తం ఔటర్ రింగ్ రోడ్డే కాకుండా లోపల రోడ్లు కూడా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి నెంబర్ 1 టౌన్ గా తయారు చేసే బాధ్యత. ఇళ్లు లేని వాళ్ళందరికీ ఇళ్లు కట్టిస్తాను. అన్ని ప్రాంతాల్లో ఇస్తాం. అది కాకుండా ఒక ఎకనామిక్ యాక్టివిటీ హబ్గా తయారు చేసే నేను ఒక ప్రణాళిక తయారు చేస్తున్నా. ఇంకా ఏ విధంగా కాలేజీలు రావాలి, ఒక ఎడ్యుకేషన్ హబ్ గా కుప్పాన్ని ఎట్లా తయారు చేయాలి, మన నియోజకవర్గంలోనే కాకుండా బయట వాళ్ళు కూడా చదువు కోసం ఈ కుప్పానికి వచ్చే పరిస్థితి తీసుకొస్తాను. ఇదే కాదు, ఒక హార్టికల్చర్ హబ్ గా కుప్పాన్ని తయారు చేస్తాం. కొంతమంది మంత్రులు ఉన్నారు, ఇక్కడ వస్తా ఉంటారు, ఇక్కడికి మన మీద ప్రేమ కాదు. కుప్పానికి వచ్చేది కప్పం కట్టించుకోవడానికి వస్తున్నారు, లెక్కల కోసం వస్తున్నారు, చిల్లర కోసం. గ్రనైట్ చూశారు, భగవంతుడు మనకి ఇచ్చిన మంచి గ్రనైట్ ఉంది. గది దొంగలు కూడా ఉన్నారు.
మళ్ళా హామీ ఇస్తున్నా. ఇప్పుడే నేను చూశాను మంచి బొమ్మలన్నీ కూడా గ్రనైట్ తో బ్రహ్మాండమైనటువంటి దేవుళ్ళు కానీ ఇలాంటి ఆర్నమెంట్ కానీ ఇవన్నీ బ్రహ్మాండంగా చేస్తున్నారు చూశాను నేను. అవసరమైతే ఇక్కడ కొన్ని వేల మంది కార్మికులు ఉన్నారు. ఇవన్నీ చేయడానికి కూడా చెక్కడానికి బ్రహ్మాండంగా శిల్పులు కూడా ఉన్నారు. నేను ఆలోచించేది గ్రనైట్ పరిశ్రమను అభివృద్ధి చేస్తా, ఒక పార్క్ ఒకటి పెడతా, ప్రతి దేశంలో ఎవరికి ఏది కావాలి చేసి మ్యానుఫ్యాక్చర్ చేసి ఇక్కడి నుంచి పోయే విధంగా బ్రహ్మాండమైన ఆర్నమెంట్లు కానీ లేకపోతే ఒక హిస్టారికల్ గా ఉండేటి కానీ దేవాలయాల్లో పెట్టేటి కానీ ఇవన్నీ తయారు చేయడానికి కుప్పాన్ని కేంద్రంగా తయారు చేసి ఎక్కడా లేని, ఎందుకంటే గ్రనైట్ ఉంది, అవి తయారు చేసి శిల్పులు ఉన్నారు. కావాల్సింది మంచి ప్లేస్ ఇచ్చి నీళ్లు కరెంటు ఇస్తే కొన్ని వేల మందికి ఉపాధి వస్తుంది, ఎకనామిక్ యాక్టివిటీ వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ ఒకటి హామీ ఇస్తున్నాను. 35 ఏళ్ళు నన్ను ఆదరించారు, మళ్ళీ 5 ఏళ్ళు నాకు ఓటైపోతున్నారు. నేను ఒకటి అడుగుతున్నాను, మిమ్మల్ని 1,00,000 మెజారిటీ లక్ష్యంగా ముందుకు పోతామని మీరందరూ కూడా ప్రచారం చేశారు. రాష్ట్రంలో కుప్పం సత్తా ఏంటో నిరూపిద్దాం. 1,00,000 మెజారిటీ సాధ్యమా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి సాధ్యమని. మీరు ఆ పని చేయండి, నా పని నేను చేస్తా, నా నిజాయితీ నిరూపించుకుంటా. అందరినీ నీళ్లు తేవడమే కాదు, మన బస్సులుంటే డొక్కు బస్సులు మనకిచ్చి మన బస్సులు పొంగులూరుకి వెళ్ళిపోయినాయి. అంటే మనం చేతగాని వాళ్ళు అనుకుంటున్నారు. నేను కూడా ఇదే మార్గం అనుకోవాలంటే పొంగులూరులో ఒక బస్సు ఉండేది, ఆ బుద్ధి లేని వ్యక్తులు ఆలోచించుకోవాలి. పులివెందులో ఒక బస్సు ఉండేది తమ్ముళ్ళు అని మనం అడుగుతున్నా. కానీ నేను కొత్త బస్సులు తెచ్చాను, కానీ దొంగల మారిగా అక్కడ ఉండే బస్సులు ఇక్కడ తీసుకురాలా. అదే వాళ్ళకు మనకు తేడా. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా, అందరూ కూడా ఇంటింటికి ఒకరు తయారు కావాలి. నా కోసరం కాదు, ఈ రాష్ట్రం కోసం, ఈ కుప్పాని కోసం, మీకోసరం, మీ పిల్లల కోసరం, ఈ పిల్లల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఇంటికి ఒకరు తయారు కావాలి. భయపడక్కర్లేదు. తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకోండి. ఒకవేళ జెండాకు అడ్డం వస్తే కర్ర కూడా ఉంటుంది. బడిత పూజ చేద్దాం. పిచ్చిగా మనం ఎవరి జోలికి పోం, మనం ఎవరిని ఇచ్చేయం. మన జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టే సమస్యలే తమ్ముళ్ళు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని కాపాడకుండా పోలీసులు ఏం చేయలేదు, ఇంక అయిపోయింది వాళ్ళ పని కూడా. రోజులు దగ్గర పడ్డాయి కాబట్టి వాళ్ళు కూడా ఇంకేం చేయరు. వాళ్ళు కూడా మీతో వచ్చి దగ్గరికి వచ్చి నేనేం చేయలేదు, నా విషయం కూడా ఒకసారి సార్కి చెప్పమని చెప్తారు రేపటి నుంచి. కాబట్టి అది ఏం బాధ లేదు. అందరూ అప్పుడే లైన్ కట్టారు, క్యూ కట్టేశారు. అందరికి అర్థమైపోయింది ఇది పోయే ప్రభుత్వం, రాబోయేది మనమేనని అందరికి అర్థమైపోయింది. నిన్న కుప్పానికి వచ్చినప్పుడు చూసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ అనుకోండి, మీటింగ్ పెట్టుంటే ఎక్కడికో వెళ్ళిపోయేది, కానీ అన్ని మండలాల్లో పెట్టాం కాబట్టి ఇక్కడ ఊరికే అన్నా క్యాంటీన్కి వద్దామంటే ఎంతమంది వచ్చారంటే మీటింగ్ పెడితే ఎంతమంది వస్తారు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఎప్పుడు కూడా అరాచకాలు చేయడానికి కూడా కొంత పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి తప్పారు. ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు, బ్రాండ్ దెబ్బతీశారు. ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు ఉండవలసిన అర్హత ఉండే వ్యక్తి కాదు. దౌర్భాగ్యం. నేను పెద్ద పెద్ద వాళ్ళతో పోరాడాను. ఎలాంటి వాళ్ళు? ఇందిరాగాంధీతో, రాజీవ్ గాంధీతో, విజయభాస్కర్ రెడ్డితో, చెన్నారెడ్డితో పోరాడితే, రాజశేఖర రెడ్డితో పోరాడితే కడాన పనికి మారిన సైకోతో కూడా పోరాడాల్సి వస్తా ఉంది. బాధ, ఆవేదన. నేను పారిపోతే మళ్ళా నా బాధ్యత నెరవేర్చేదనే పరిస్థితి వస్తుంది, మీకు ఇబ్బంది వస్తుంది. నాకు ఏమైనా పర్వాలేదు, మీకోసం పోరాడతా. ఈ రాష్ట్రాన్ని గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెట్టే వరకు ముందుకు పోతాను తప్ప దీనికి తిరిగి చూడండి. మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. వెళ్ళి అటు లాగైతాం అనుకో బుజ్జి.
ముందుకు పోలా అందరికి ఏరియా
కొంచెం వెనక్కి లెవెల్లోకి బ్యాలెన్స్ లెవెల్లోకి ముందుకు వెళ్ళి అందరం వెళ్తాం కొంచెం లైవ్ అవుతుంది బ్యాక్ రా ప్లీజ్ जनाब चंद्रबाबू साहब को सेहत और इनायत फरमा या अल्लाह इनके जायज इरादों में कामयाबी इनायत फरमा या अल्लाह आने वाले इंतखाबात में अगर ये मुनासिब है और हमारे लिए दुनिया के लिए पब्लिक के लिए अच्छे उमूर करने का दिल इरादा रखते हैं कामयाबी इनायत फरमा कामयाबी इनायत फरमा सारे इलाकों में कामयाबी एक को करने की तौफीक इनायत फरमा शुरू से फितनों से फसादात से हिफाजत इनायत फरमा या अल्लाह चंद्रबाबू को और उनके घर वालों को सारों को खुशियां इनायत फरमा गैर कौम भाई हमारे साथ यहाँ जमे हुए हैं हम तमाम तुम्हें दुनिया और आखिरत की कामयाबी आमीन रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम व तुब अलैना इन्नका अंतत तव्वाबुर रहीम ఉండాలి మళ్ళీ మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం పూర్తిగా అందరూ సహకరించాలని అదే సమయంలో